వెల్కమ్ బ్యాచిలర్ ఆఫ్ మూవీస్ సిరీస్ లోని ఎపిసోడ్ 5 కి స్వాగతం. ఈ సిరీస్ లో ఇదే లాస్ట్ వీడియో ఫార్మాట్ వీడియో అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లన్నీ లైవ్ లో చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. వీడియోలోకి వెళ్తే అసలు ఈ వీడియో ఎందుకు అంటారా, మొన్న లైవ్ లో చెప్పా నా ఫేవరెట్ సినిమా ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చెప్తా, రాసుకోండి. నా ఆల్ టైమ్ టాప్ 5 మూవీస్ ఏంటంటే పిల్ల జమీందార్, స్టైల్, కలేజా, వన్ నేనొక్కడే అండ్ నేనింతే. ఇంకా చాలా ఉన్నాయి, బట్ టైట్ కాంపిటీషన్ లో ఇవి గెలిచాయి అనమాట. సో ఈ రీజన్ చాలదా నేనింతే మీద వీడియో చేయడానికి. అలాగే రీసెంట్ గా 26 జాన్ కి రిలీజ్ కూడా అయింది. సో ఇంతకంటే మంచి టైం ఏముంటుంది. కానీ ఇది కాదు మెయిన్ రీజన్. 2023లో జిగత్తాండ XX వచ్చింది. అది చూసి జనాలు ఏదేదో అయిపోయి దిస్ ఇస్ అబ్సల్యూట్ సినిమా, దిస్ ఇస్ ద ట్రిబ్యూట్ టు ద వరల్డ్ ఆఫ్ సినిమా, అది ఇది అని పొగిడారు. మూవీ బాగుంటుంది, బట్ మన తెలుగు వాళ్ళకి పొరిగింటి పుల్ల కూరే రుచి కదా. ఎప్పుడో 2008లోనే పూరి గారు నేనింతేతో సినిమాకే కాదు లైఫ్ కే ట్రిబ్యూట్ ఇచ్చారు. అసలు టైటిల్స్ పడేటప్పుడు సినిమా ఇండస్ట్రీ లెజెండ్స్ ని చూపిస్తూ వెనకాల ఫేమస్ సాంగ్స్ వేయడం దగ్గర నుంచి లాస్ట్ ఫ్రేమ్ లో మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదని రవితేజ డైలాగ్ తో ఎండ్ అయ్యే వరకు ఇట్స్ ఎ టోటల్ ట్రిబ్యూట్ టు సినిమా. సో అలాంటి మూవీ గురించి తెలిసిన వాళ్ళకి, తెలియని నిబ్బాలకి అందరికీ ఒకసారి మళ్ళీ ఈ మూవీ గొప్పతనాన్ని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేస్తే స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లో మనకి సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది, అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అన్ని చూపిస్తుంటారు. ఇదంతా సినిమా షూటింగ్ గురించి చూపిస్తున్నారులే అనుకుంటాం మనం, కానీ యాక్చువల్ గా చాలా స్మూత్ గా మెసేజెస్ ఇరిగించాడు మన పూరి బాబాయ్. ఫస్ట్ ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు ఒకడు వచ్చి, సార్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేశాను, ఏదైనా వేషం ఉంటే ఇవ్వండి సార్ అని దీనంగా అడుగుతాడు. ఇక్కడ మనకి ఏం చూపిద్దాం అనుకున్నాడంటే చాలా మందికి ఇండస్ట్రీకి వెళ్ళాలని ఉంటుంది, దానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యి కోర్స్ చేస్తే అయిపోతుంది అనుకుంటారు, కానీ అదంత ఈజీ కాదని చూపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ మనకు మూవీస్ లో ఉండే అతి డైలాగ్స్ గురించి చెప్తాడు. జనాలకి ఇలాంటివే కావాలని ఇండైరెక్ట్ గా ఆడియన్స్ మీద ఫస్ట్ సెటైర్ వేసాడు. ఇలా ఈ సినిమాలో ఆడియన్స్ మీద చాలా సెటైర్స్ వేసాడు. నెక్స్ట్ హీరోయిన్ డ్రెస్ అన్కంఫర్టబుల్ గా ఉందని అంటే ఇది సినిమా ఇక్కడ ఇలాగే ఉంటుంది అంటాడు హీరో, షోయింగ్ అనదర్ సాడ్ రియాలిటీ ఆఫ్ సినిమా. తర్వాత సినిమా అంటే క్యారమ్ బోర్డ్ లాంటిది, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమంటాడు. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సినిమా మీద ఇన్సైట్స్ కాకుండా లైఫ్ గురించి, సొసైటీ గురించి కూడా మెసేజెస్ స్టార్ట్ అవుతాయి. అందులో భాగంగా ఫస్ట్ ది ఫ్యాన్ వర్స్. దీని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో తీసారు ఈ సీన్. 17 years అయిన తర్వాత కూడా ఇంకా ఇదే పరిస్థితి. ఇంకో 17 years అయినా పోదిది. మన యూత్ కి పట్టిన దరిద్రం ఫ్యాన్ వర్స్. ఇక నెక్స్ట్ ముమైత్ ఖాన్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ మధ్యలో అలా హీరో క్యారెక్టర్ ని చూపిస్తుంటారు. ఇందులో ఇది ఎవరు అబ్జర్వ్ చేసి ఉండరు. ఇక్కడ మన హీరో ఇద్దరు అమ్మాయిలు చూపించి హీరోయిన్ కి ఏదో చెప్తాడు, దానికి ఇద్దరు నవ్వుకుంటారు. ఏం చెప్పుంటాడు అనుకుంటున్నారు? నాకైతే అమ్మాయిలు ఇద్దరు LGTV బ్యాచ్ అని చెప్పాడు అనిపించింది. విజనరీ పూరి. నెక్స్ట్ ఫ్యాన్ వార్స్ పార్ట్ 2. రికార్డ్స్ కోసం, సెలబ్రేషన్స్ కోసం కొట్టుకునే ఫ్యాన్స్. నెక్స్ట్ మన వాళ్ళకి తమిళ డైరెక్టర్స్ అంటే మోజు ఎక్కువ అని పూరి ఫ్రస్ట్రేషన్ తీర్చుకున్నాడు. ఇది బాహుబలి వరకు నడిచింది. ఎప్పుడైతే పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయిందో మన వాళ్ళు మన డైరెక్టర్స్ కే ప్రిఫరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కొంచెం స్కిప్ చేస్తే మంచి సీన్ కి వెళ్దాం. అసలు చెప్పాలంటే ఇక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ బ్యాంగర్స్ వస్తాయి. హీరోయిన్ వచ్చి లేచిపోదాం అంటే ప్రతి వాడికి లేచిపోవడం సరదా అయిపోయిందని ఒకటి, రూపాయి సంపాదించలేని ఏ అదవుకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదనేది 2, డబ్బుకి ప్రేమ అక్కర్లేదు కానీ ప్రేమకి డబ్బు కావాలనేది 3 బ్యూటిఫుల్ కొటేషన్స్ చెప్తాడు. దీని సమరీ ఏంటంటే ప్రతి రిలేషన్ కి లవ్, టైం, మనీ 3 ఇవ్వాలనేది పాయింట్. అంతేకాదు హీరో హీరోయిన్ ని నాలో ఈ క్వాలిటీస్ నీకు ఇష్టం కాబట్టే లవ్ చేసావు, మరి నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడతావేంటి అనేది ఒకటి పాయింట్ టు బి నోటెడ్ బై లవర్స్. అలాగే ద గ్రేటెస్ట్ లైన్ రిటన్ ఇన్ దిస్ మూవీ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు స్వార్థపరుడే, ఇది చెప్తే ఏ నా కొడుకు ఒప్పుకోడు. ఇది 2. ఇక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సీన్స్ ఆఫ్ దిస్ మూవీ పొలికాక రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ రియాక్షన్. దాని తర్వాత ద గ్రేటెస్ట్ సీన్ ఆఫ్ దిస్ మూవీ రివ్యూవర్స్ గురించి షిండే గారి మాస్ మోనోలాగ్. నేను కూడా మళ్ళీ చెప్తున్నా మీకోసం, సినిమా చూసాక రివ్యూ చదవాలి తప్ప రివ్యూ చదివి సినిమాకి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్వల్. నెక్స్ట్ హీరోయిన్ కోసుకోవడానికి ట్రై చేస్తే నువ్వు కోసుకొని పోతే 2 రోజులు ఏడుస్తాను, తర్వాత ఇంకో దాంతో పోతానంటాడు. ఇవి యాక్చువల్ గా అప్పట్లో జరిగేవాళ్ళండి. ఇప్పుడు వాళ్ళు కోసుకోవట్లేదు, వాళ్ళ లవర్ ని కోసి చంపేస్తున్నారు. నెక్స్ట్ ఫ్యాన్ వార్స్ పార్ట్ 4. హీరో థియేటర్ రికార్డ్ కోసం ప్రొడ్యూసర్ దగ్గరికి ఫ్యాన్స్ వెళ్తే ఫస్ట్ వీక్ 25 కోట్లు వచ్చినని యాడ్లు ఇమ్మని దొబ్బేస్తారు మీరు. ప్రపంచంలో ఎవడైనా వచ్చిన వ్యాపారాన్ని వీధిలో పట్టుకుంటాడా? ఎవరు నేర్పారు మీకు? అసలు ఇంత విజనరీ ఏంటి భయ్యా పూరి గారు. అప్పుడు తీసిన సినిమాలో డైలాగ్ ఇప్పటికీ ఆ ఫస్ట్ డే ఫేక్ కలెక్షన్ సిస్టమ్ నడుస్తుంది. తల తాకట్టు పెట్టిన రికార్డు తెస్తాం. అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇదే ప్రొడ్యూసర్ పిలిచి నేను ఫంక్షన్ కూడా చేస్తానన్నా. అదే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, అదే ఫేక్ థియేటర్ రికార్డ్స్, అవే ఫేక్ కలెక్షన్స్. అప్పటికి ఇప్పటికి ఏం మారింది భయ్యా? మరి మనం 20 ఏళ్లుగా డెవలప్ అవుతున్నావా, ఇంకా వెనక్కి వెళ్తున్నావా? ఎనీవేస్ మన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ తన చెల్లి పెళ్లికి అని దాచిన డబ్బులను థియేటర్ కట్టడం కోసం తీసుకెళ్లిపోతాడు. నెక్స్ట్ మా అమ్మ, మా అక్క, నా చెల్లి, నా పెళ్ళం, వీళ్ళని కలపకుండా నన్ను తిట్టగలవా? అనదర్ పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్, ఆడవాళ్ళని కలపకుండా ఒక మగాడిని మీరు అఫెండ్ చేయలేరు. కాబట్టి నెక్స్ట్ టైం బూతులు తిట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ఇక నెక్స్ట్ వన్ మోర్ గ్రేట్ సీన్ ఆఫ్ దిస్ మూవీ, వేణు మాధవ్ నరేషన్ టు సుబ్బరాజ్. ఇక నెక్స్ట్ ఒక 10 minutes ఉక్కిరి బిక్కిరి చేస్తాడు మన పూరి. ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సూసైడ్ చేసుకుంటాడు. ఇప్పుడు వరుసగా పాయింట్స్ చెప్తా, నోట్ చేసుకోండి. మీ అభిమానం మమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్ళిందంటే డైరెక్టర్ ఏదైనా ఇది చెయ్యాలి అని చెప్తే ఇలా చేస్తే మా ఫ్యాన్స్ ఒప్పుకోరు సార్.
అని చెప్పే స్థాయికి దిగజారిపోయాం. 1 సినిమాలు చేస్తున్న మేం బాగానే ఉన్నాం, చూస్తున్న ఆడియన్స్ అందరూ బాగున్నారు, మధ్యలో అభిమానం పేరుతో మీరు నాశనం అయిపోతున్నారు. 2 మేము ఎప్పుడన్నా కనపడితే ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి, ఒక ఆటోగ్రాఫ్ అడగండి, సంతోషిస్తాం. అంతే తప్ప మీ జీవితం నాశనం చేసుకోకండి. 3 పెద్ద హీరోలు 10 మంది ఉన్నారు ఇక్కడ. సంవత్సరానికి 10 రిలీజ్లు ఉండాలి కదా, మరి లేవు, 5 ఉంటున్నాయి. 4 బద్ధకం కాదు సార్, ఆయన అలాగే మాట్లాడతాడు. కథలు ల్యాక్ చేయట్లేదు, కథలు తీసుకురమని చెప్పండి. 3 కాదు, సంవత్సరానికి 4 చేయడానికి కూడా 5 ఎక్కడి నుంచి పట్టరావాలి సార్ కథలు? హీరో ఇంట్రడక్షన్కే 25 మంది నరకాలి, ఇంటర్వెల్కి 50 మంది నరకాలి, మళ్ళీ క్లైమాక్స్లో 100 మంది నరకాలి. ఈ నరకడం కామన్ గా పెట్టుకుని కథలు రాయాలి. 6 ఇప్పుడు బి సెంటర్ సి సెంటర్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఫైట్స్ కావాలి, ఐటమ్ సాంగ్స్ కావాలి. కొత్తగా ఏదైనా సినిమా తీస్తే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. 7 మీకు ఏ తీయడం వచ్చని మేము అయ్యే చూస్తున్నాం, ఏటి మేము చూడకుండానే శంకరాభరణం ఆడిందేటి. 8 సినిమా ఫంక్షనింగ్ సరిగా లేదండి. ఐదర్ హీరో చేతిలో అయినా ఉంటుంది, లేదా డైరెక్టర్ చేతిలో అయినా ఉంటుంది. 9 చూసారా, 10 నిమిషాల్లో 10 పాయింట్లు ఉన్నాయి. ఒకసారి ఆ పాయింట్స్ అన్ని బాగా అనలైజ్ చేసి 20 years తర్వాత కూడా మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్, మా గురించి గాసిప్స్ రాసే ప్రతిసారి గుర్తు పెట్టుకోండి, సినిమా వాళ్ళ విషయాల మీదే బతుకుతున్నారని. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ అని చెప్పిందిగా, మరి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక పావు గంట ఫార్వర్డ్ చేస్తే కానీ ఆడేవుడు ఈ పిల్లల మీద కోయకుండా ఆ పీకల కోసేసినా వదిలిపోయేదండి. పాపం ఈ పిల్లలిద్దరూ అటు తిరిగి పడుకోవాలంటే పడుకోలేరు, ఇటు తిరిగి కూర్చుందామంటే కూర్చోలేరు, పోనీ ఒంగోనేదైనా చేద్దామంటే ఈడిపోతాయి. ఇది యాక్చువల్ గా చిన్నప్పుడే మంచి మీమ్ టెంప్లెట్ అవుతుంది అనుకున్నా, కానీ ఎవరు దేకలేదు. చాలా మంచి టైంలో వచ్చే కామెడీ సీన్ ఇది. సరే ఎనీవేస్, ఇంకో అరగంట ఫార్వర్డ్ చేస్తే ఇంక తర్వాత ఏం లేదు. ఫైనల్ గా మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. అది మ్యాటర్. ఓకే అండి, అంతా బానే ఉంది, కానీ నాకున్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటో తెలుసా? అసలు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది బ్రో? అన్ని నిజాలు చెప్పాడనా? అసలు సినిమా గురించి సినిమా తీయడం అనేది ఒక ఆర్టిస్టిక్ కాన్సెప్ట్, కానీ దానిని అలా తీయకుండా లవ్ ట్రాక్ పెట్టి, పాటలు పెట్టి, విలన్ని పెట్టి, ఫైట్లు పెట్టి, కామెడీ సీన్లు పెట్టి ఒక మంచి కమర్షియల్ ప్యాకేజ్ లా తీస్తే ఎందుకు ఫ్లాప్ అయింది? ఇదే కాదు, నేను నా టాప్ 5 లిస్ట్ లో చెప్పిన అన్ని మూవీస్ ఇలాగే ఫ్లాప్ అయ్యాయి. అన్ని తోప్ మూవీసే. కొన్ని లైఫ్ అంటే ఏంటో చెప్తే, కొన్ని సినిమా క్రాఫ్ట్ అంటే ఏంటో చూపిస్తాయి, అయినా ఫ్లాప్ అయ్యాయి. అప్పుడే నాకు అనిపించింది మన తెలుగు వాళ్ళకి సినిమాలు చూడడం రాదని. ఇదే సినిమా తమిళ్లో గానీ మలయాళంలో గానీ వస్తే కళ్ళకు అద్దుకొని హిట్ చేసేవారు. పోనీ ఇది వదిలేయండి, ఇదే కొంచెం డిఫరెంట్ గా నాటకం బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ గురించి, రిలేషన్స్ గురించి చెప్పిన సినిమా రంగమార్తాండ, అది రీసెంట్ గానే వచ్చిందిగా, అదెందుకు ఫ్లాప్ అయింది? దాన్ని సీరియల్ అని, ఏడుపు కొట్టి సినిమా అని ఫ్లాప్ చేశారు. ఇంకెప్పుడు మారుతాం బ్రో మనం? సినిమా అంటే ఓన్లీ కమర్షియలే కాదు, ఇలాంటి క్రాఫ్ట్ బేస్డ్ ఫిల్మ్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. అంతవరకు మన TFI గ్రేట్ అని చెప్పొద్దు, మన తెలుగు వాళ్ళు సినిమా లవర్స్ అని కూడా చెప్పొద్దు. సో ఇది మ్యాటర్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.